శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భగవతి కళ్యాణ స్వరూపిణి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు, కుబేరుడు, ఇంద్రుడు వీరంతా కూడా ఎంతో భక్తితో ఆ భగవతి జగదంబికను పూజిస్తుంటారు. అలాంటి భగవతి చండికను మానవులు పూజించడం ఎంతో ముఖ్యం. ఆ జనని స్వాహ, స్వధ ఈ రెండు పేరులతో కూడా నిండి ఉంటుంది. ఆమె ఈ రెండు పేరులు పలకటం వలన అటు దేవతలు ఇటు పితృదేవతలు ఇద్దరూ కూడా సంతృప్తి పొందుతారు. దేవి నవరాత్రి వ్రతంతో సరిపోయే యజ్ఞం ఏదీ కూడా లేదు. ఆ దేవి కోరిక వలనే బ్రహ్మదేవుడు ఈ జగత్తును సృష్టించారు. విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలను ధరించి పరిపాలిస్తున్నారు. శంకర భగవానుడు సంహార కార్యమును నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నాడు. అలాంటి కళ్యాణప్రదురాలైన ఆ భగవతి చండికను మానవులు సదా ఆరాధించాలి. నరులు గాని, నాగులు గాని, పక్షులు గాని, పిశాచులు గాని, రాక్షసులు గాని, దేవతలు గాని వీరందరూ భగవతి యొక్క శక్తి వలనే ఉన్నారు. ఆ శక్తి లేకపోతే ఎవ్వరూ కూడా కదలలేరు, మెదలలేరు. ఆ భగవతి అందరిలోనూ శక్తి రూపిణియే నిండి ఉంటుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ నాలుగిటిని కోరేవారు ఎవరైనా ఆ దేవినే ఆరాధించాలి. అలాగే ఆమె వ్రతము చేయాలి. ఎంత గొప్ప పాపాత్ముడైనా ఈ నవరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు. పూర్వము ఈ నవరాత్రి వ్రతం గురించి ఒక విషయం ఉన్నది. దాని గురించి చెబుతాను, విను. పూర్వము కోసల దేశంలో ఒక పేద వైశ్యుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. కానీ అతడు ఎంతో బుద్ధివంతుడు. అతను ఎప్పుడు అసత్యం ఆడేవాడు కాదు. అతడికి వివాహం జరిగింది. చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. వారు ఎప్పుడు ఆకలి బాధతో ఉండేవారు. అతడు తన పిల్లలకి ఏదో ఒక రకంగా కాస్త భోజనాన్ని మాత్రమే తెప్పించగలిగేవాడు. కానీ వారు అందరూ ఎప్పుడూ ఆకలి బాధతోనే ఉండేవారు. అతడు ఎంతో కష్టపడుతూ కుటుంబ పోషణ చేసేవాడు. అతని మనస్సులో ఎంతో బాధ నిండి ఉండేది. అయినా అతడు ఆ బాధని బయటకి తెలియనివ్వకుండా ప్రశాంతంగా ఉండేవాడు. కోపము కాని, ఈర్ష, ద్వేష, స్వార్థం ఇవి ఏవి అతడి మనస్సులో కూడా ఎప్పుడూ రాలేదు. దేవతలను, పితృదేవతలను వీరందరినీ పూజించిన తరువాత తనకి ఉన్న దాంట్లో అతిథులకు భోజనం పెట్టి ఆ తర్వాత మాత్రమే మిగిలినది తాను తినేవాడు. ఇది వైశ్యుడి దినచర్య నియమంగా మారింది. ఇలాగే చాలా కాలం గడిచింది. అతడి ఉత్తమ గుణాలను చూసి ఊరిలో వారంతా అతడికి సుశీలుడు అని పేరు పెట్టారు. అతడు ఈ దారిద్రాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని ఆలోచిస్తూ వెళుతూ ఉండగా ఆ దారిలో ఒక మునీశ్వరుడు కనిపించారు. ఆ మునీశ్వరుడు దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆ వైశ్యుడు మునితో ఇలా అంటున్నారు. ఆ వైశ్యుడు మునీశ్వరుడితో ఏం మాట్లాడారు, ఆ ముని వైశ్యునికి ఏం సమాధానం చెప్పారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.